అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ శుభంకరి పీఠం వ్యవస్థాపకులు స్మార్త నరహరి బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. గురుగారు చూస్తుండగానే 2020 సంవత్సరం అయిపోయింది. 2026 ఆంగ్ల నూతన సంవత్సరానికి వచ్చాం. ప్రతి ఒక్కరికి ఉంటుంది మా రాశి వారికి ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ 2026లో ఏదైనా మంచి జరుగుతుందా, ఆర్థిక పరంగా ఆరోగ్య పరంగా ఎలా ఉండబోతుందని ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ముఖ్యంగా చూసుకుంటే మరి మిథున రాశి వారికి ఎలా ఉంటుందంటారు? ఈ ఇయర్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారండి? ఓం శుభంకర్యే నమః. మిథున రాశి వారికి 2026-27 సంవత్సరంలో ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 1, అవమానం 7. ఇక్కడ ఈ యొక్క సంవత్సరంలో మిథున రాశి జాతకులు బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇబ్బందిపరమైనటువంటి వాతావరణాన్ని మీరు చూడబోతున్నారు. ఇందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎట్లా మీరు గ్రహస్థితుల యొక్క ప్రభావం చేత కానీ, మీ పూర్వజన్మ సుకృతము చేత కానీ, మీ తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్య ఫలము చేత కానీ ఏదైనా కష్టం నుంచి మీరు బయటపడగాలి తప్ప మీ యొక్క సొంత తెలివితేటలతో మీరు బయటపడటం కష్టం. వ్యాపారస్తులైతే ముఖ్యంగా చాలా అంటే చాలా ఇబ్బంది పరంగా అయిపోతుంది. మొత్తం కొన్ని వ్యాపార సంస్థలు చిన్నగా పెట్టుకున్న వాళ్ళైతే మరీ ఇక తీసేసి ఇక వాళ్ళు అప్పులు కట్టలేక అవమాన పాలవ్వాల్సి వస్తుంది. ఆర్థిక పరముగా మిథున రాశి వారికి ఎక్కడా కూడా ఈ సంవత్సరము పెద్దగా లబ్ధి చేకూరట్ల. అవమానాలు అడుగున ఏదో ఒక రకమైనటువంటి అవమానం, పైన పటారం లోన లొటారం అంటారు చూసారా, అటువంటి స్థితిలో చాలామంది ఉంటారు. అలాగే గుర్తింపులు తొలగిపోవటం, ఇది కూడా కొంత బాధాకరమైనటువంటి విషయమే. ఏదో ఒక గుర్తింపనో లేకపోతే ఏదో ఒక అవార్డనో అది కూడా పోతే చాలా కష్టం. ఇక్కడ మనం అనుకుంటాము మాకే ఇలా ఉందేమోనండి అని. కొంతమంది చెప్పుకోగలుగుతారు, కొంతమంది చెప్పుకోలేరు. ఈ యొక్క మిథున రాశి వారికి ఇటువంటి అవమానాలు, బాధలు, దుఃఖములు ఎలా ఉంటుందంటే ఒక పాయిజన్ లాగా నిదానంగా అలవాటు అయిపోతుంది. వాళ్ళు అరే నువ్వేంట్రా నిన్ను అవమానంగా మాట్లాడారు అని పక్కన వాడు చెబితే తప్ప తెలుసుకునే స్థితికి వీళ్ళు రాలేరు. అంటే అంత డెప్త్గా వీళ్ళు అలవాటు అయిపోయి ఉంటారు. సో ఆ స్థితి కూడా వెళ్ళక్కలుగుతుంది. ఎందుకండి ఇంత దారుణంగా ఉంది అంటే కనుక పూర్వజన్మ పాపాలని కడుక్కునేటువంటి సంవత్సరంగా మనం చెప్పచ్చు. ఇటువంటి స్థితిలో కొంతమంది ఎక్కడో ఉంటారు, కొంతమంది ఇక చేతగాని వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు ఐదర్ దానికి పరిహారం చేసుకోవాలి అని ఆలోచన చేసిన వాడు ఒకటి, ఈ పరిహారం కాదు ఇదేమీ కాదు అనుకున్నటువంటి వాడు పారిపోవటం, లేకపోతే పిచ్చోళ్ళలాగా ఉండటం, లేకపోతే ఏది చేత కాదు కాబట్టి సమాజాన్ని తిట్టడం. ఎందుకంటే సమాజం తిరిగి నిన్ను తిట్టదు కదా, అందరూ కలిసి అయితే తిట్టరుగా, ఒకడో ఇద్దరో నీకు సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. కాబట్టి మనకి అటువంటివే అలవాటు అవుతాయి. గట్టిగా అరిచేవాడి మీద మనం అరుస్తామా? మనం అరిస్తే పడేవాడి మీదే అరుస్తాం, వాచ్మ్యాన్ మీదే అరుస్తాం తప్ప లోపల ఉన్న బాస్ దగ్గరికి వెళ్ళి మనం వాచ్మ్యాన్ అంటే వాడు జీతగాడు కదా, వాడిని నానా మాట్లాడడం మీ బాసుకు బుద్ధి లేదా అని లోపలికి వెళ్ళి బాస్తున్నాను మనం అనలేడు. అదే మన ప్రతాపం అంతా ఇక్కడిక్కడే సరిపోతుంది. సో మిథున రాశి వారి జాతకం కూడా అలాగే పైన అసలైన వాళ్ళ దగ్గర వాళ్ళు ప్రతాపాన్ని చూపించారు. సో ఆ ప్రతాపాన్ని చూపించాలి, అవసరం నిజంగా. అది కనుక ఇంకొకటి, వీళ్ళు ఎంత నిజం చెప్పినా నమ్మటం కూడా కష్టం. సో ఎందుకంటే మొత్తం దరిద్రం దండయాత్ర చేసినట్టు ఉంటుంది. అంతా అన్ని రకాలుగా కూడా, ముఖ్యంగా స్త్రీలకైతే కనుక చాలా అవమానాలు ఉంటాయి. స్త్రీలకి ఎందుకండి, వాళ్ళకే ప్రత్యేకంగా స్త్రీలని ఎందుకంటే పురుషులైనా కొన్ని అవమానాలు తట్టుకుని చెప్తే బాగుండదని చెప్పలేరు, కానీ ఆడవాళ్ళు అయితే అలా కాదు. ఏదో వాళ్ళకి ఏదైనా చిన్నది జరిగినా వాళ్ళు వెంటనే ఆన్ ది స్పాట్ అందరికీ చెప్పుకుంటారు. ఏదో ఒకటి తల్లిదండ్రులకనో, అన్నదమ్ములకనో, స్నేహితులకనో వాళ్ళు ఏదో రకంగా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో తెలియజేస్తారు. అది ఆడవాళ్ళల్లో ఉన్నటువంటి ఒక మ్యాజిక్.
సో అందుకనే దాన్ని పసిగట్టక లేకపోవటం అనేటువంటిది అది తెలుసుకున్నటువంటి వాడి యొక్క లక్షణం. ఆర్థికముగా ఇంకా మనకి ఇంత అవమానాలు ఉంటే ఆర్థికమే ఉంటుందండి, అంతా డబ్బుతో కూడినటువంటిదే కదా అంటే సత్యమే. ఈ డబ్బు గురించే కొన్ని అవమానాలు వస్తాయి. మనకి అప్పు పుడుతుంది, మనం వెళ్ళి మిథున రాశి వాడు ఎవరినైనా ఇప్పుడు వచ్చి అడిగితే ఇస్తారు డబ్బులు, కానీ వాడిని నానా మాటలని ఇస్తారు. అదొక సరదా. తీర్చగలమంటావా, నీకు అంత సినిమా ఉందంటావా, నువ్వు నీకు అవసరం అంటావా, ఇప్పుడు నువ్వు అప్పు చేయాలి, ఇన్ని మాటలన్నాక వీడు తీసుకోవాలా వద్దనో సంశయంలో తీసుకుంటాడు, అవసరం కాబట్టి తీసుకుంటాడు. సో అందుకని నేను అనేది ఏంటంటే ఆర్థికంగా కూడా కొంత ఇబ్బంది. ఇటువంటి స్థితిలో స్థిరాస్తులు అమ్మాలా, చరాస్తులు అమ్మాలా, లేకపోతే ఎక్కడి నుంచైనా మనం పెట్టినటువంటి పెట్టుబడులని చెడగొట్టాలా అనేటువంటి ఆలోచన ఉంటుంది. నేను ఓవరాల్గా మిథున రాశి వారికి చెప్పేటువంటి మాట ఒకటే, ఈ సంవత్సరం ఎంత మౌనంగా ఉంటే మీరు అంత సిక్సర్ల బాల్ లాగా ఎగురుతారు. మీరు పేట్రేగిపోయి రెచ్చిపోయి మాటలు మాట్లాడి ఎదుట వాళ్ళని దూషించి ఎదుటవాడి కష్టాన్ని హేళనగా మాట్లాడితే దానికి తగ్గ ఫలితం అక్షరానికి 1,00,000 ఫలితాలు తప్పన మనం పొందాల్సిందే. ఒక అక్షరానికి 1,00,000 ఫలితాలను పొందాలి. ఇది కూడా అంటే పాప ఫలితాలు. అందుకని ఏంటంటే ఎవరిని మనం ఏమనకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంటిల్లిపాది కూడా మిథున రాశిలో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఇంట్లో అందరూ కూడా కొంత వారికి సపోర్ట్ పరంగా ఉంటూ మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగించాలి. ఎక్కడా కూడా నిరుత్సాహపడకూడదు. ఇన్ని ఉన్నా ఇన్ని చెప్పాను కదా మీకు, ఇన్నిట్లో కూడా అంతా నెగిటివ్నే ఉంది కదా. ఇన్ని నెగిటివ్ ఉంటే తలకాయ నొప్పి రావాలి కదా. వీళ్ళు మాత్రం చాలా ఆరోగ్యంగా ఉంటారు, వీళ్ళు ఇంకా ఆరోగ్యంగా కనబడతారు. అదే చెప్తున్నారు, వీళ్ళకి ఏంటంటే గ్రహస్థితి వీళ్ళని పీడించుకుంటారు. ఇప్పుడు రెస్ట్ ఇస్తే బాధ ఎప్పుడు పడతావు? పడము, రెస్ట్లో ఉంటాం. ఇప్పుడు ఎవరికైనా ఇంటికి వస్తే జ్వరం వచ్చిందండి అంటే సింపతి ఉంటుంది కదా. నువ్వు బాగా కనపడాలి, కష్టపడాలి, అప్పుడే కదా నీ పాపం పోవాలి. అందుకనే చెప్పేది ఈ పాపగ్రహాలు వీక్షణలా ఉంటుంది. సో ఈ పాపగ్రహాల యొక్క వీక్షణ ప్రభావం చేత డబ్బు వచ్చినట్టు ఉంటుంది, అకౌంట్లో మెసేజ్ కనబడుతుంది, మనం వెళ్ళేటప్పటికి అన్ని ఈఎంఐలు కట్ అయిపోతాయి. అలాగే ఇంట్లో అతిథి ఉంటాడు, వాడింటికి మనం వెళ్తే పంచభక్షరాల పరవాణాలతో తిన్నాం, మన ఇంటికి వాడు వచ్చినప్పుడు అట్లీస్ట్ పంచదార కూడా ఉండదు, పంచభక్ష పరవాణాలు సరే. ఎందుకంటే మనమంతా కష్టం కాలంలో ఉంటాం. ఇప్పుడు అది అలా అని చెప్పి మనము ఏ రోగమో ఇచ్చేసాడు అనుకోండి, నీకు ఆల్టర్నేటివ్ ఇచ్చినట్టే. సో అందుకని పరమాత్మ నీకు ఆ కష్టాన్ని తెలియజేస్తున్నాడు. ఇక్కడ నువ్వు మౌనంగా ఉండటం, దైవనామస్మరణ చేయటం, అనవసరమైనటువంటి వాటిల్లో దూరకపోవటం, ముఖ్యంగా మధ్యవర్తిత్వం. వీళ్ళు అక్కర్లేదు, వీళ్ళని లాగేస్తారు. ఎట్లా ఉన్నా సరే వీళ్ళు వ్యసన పరులు కాబట్టి దూరిపోతారు మధ్యవర్తిత్వానికి. దూరిపోవటం, ఇరుక్కోవటం, పంచాయతీలు. సో ఇటువంటివి ఉంటాయి. అలాగే కొన్ని కోర్టు వ్యవహారాలు కూడా భలే చాకచక్యంగా విజయవంతులు అవుతారు వీళ్ళు. కోర్టులో మంచి ఫలితాలు వచ్చి విజయం ఉంటుంది, కానీ కోర్టు ఏదో ఒకటి చెప్తుంది కదా, నువ్వు ఇంత పెనాల్టీ కట్టి తీసుకోవాలి, లేకపోతే బలానా డాక్యుమెంట్ పెట్టి తీసుకోవాలని. ఆ పత్రం దొరక్క వీళ్ళు ఎక్కట్లు పడతారు. అదే చెప్పింది వీళ్ళకి. హై షుగర్ ఉంది, ఇంట్లో మొత్తం స్వీట్లే ఉన్నాయి, ఆకలేస్తుంది. ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఇంట్లో మొత్తం హై షుగర్ ఉన్న వ్యక్తికి ఎక్కడ చూసినా స్వీట్లే కనబడుతున్నాయి, ఆకలి బాగా వేస్తుంది. ఇప్పుడు నువ్వేం చేస్తావు? తిన్నావా, చచ్చావే? తినలేము, ఇప్పుడు నువ్వు ఎలా బతుకుతావు అంటే కొంత నీ పూర్వజన్మ పాపాలని తొలగించుకుంటూ గతములో చేసినటువంటి తప్పిదాలను స్మరణ చేసుకుంటూ భగవన్నామ స్మరణతో నువ్వు జీవించగలగాలి. ఇదే ఇక్కడ లాజిక్. ఆకలిని నువ్వు చంపకూడదు, చచ్చిపోయింది ఆకలి, నువ్వు కూడా చచ్చిపోతావు. ఆకలిని చంపకూడదు, దాన్ని స్టాండ్ బై చేయాలి. స్టాండ్ బైలో పెట్టాలి ఆకలిని. అంటే ఆకలి ఎక్కువ వేసేటువంటి పనులనే చేయకూడదు. మాట్లాడటము, ఆవేశపడటము, ఓకే ఆలోచించినా ఆకలేస్తుంది. ఏం చేయలేదండి, ఉదయం నుంచి సోఫాలో కూర్చున్నా మధ్యాహ్నం 12 అయ్యేటప్పటికి అన్నం తినాల్సిందే. ఏం చేయలేదుగా, పెన్నుతో ఇలా సంతకం కూడా పెట్టలేదు,
కానీ శరీరానికి ఏం తెలుసు, నువ్వు ఫోన్ ఇలా ఇలా అన్నా ఏదన్నా ఆకలి వేస్తుంది. సో ఇన్ని రకములైనటువంటి సమస్యలు ఉంటాయి. ఇవన్నీ నేను దీంట్లో మంచి కూడా ఉంటుంది. మిథున రాశి వారికి చాలా శుభాలు జరుగుతాయి. ఎన్నో విషయాలు ఎందు వాళ్ళ యొక్క సలహాలు తీసుకుంటారు. చెడునే ఎందుకు ఇంత గట్టిగా నేను చెప్తున్నాను అంటే, తస్మాత్ జాగ్రత్తగా ఉండు. మంచేం జరగదా అండి? డే 1 నుంచి 365 రోజులు ఇదే పెంటతో ఉంటామంటే ఉండరు. మంచి తప్పనిసరిగా జరుగుతుంది. ఎవరి వల్ల, బయట వల్ల తప్పకుండా కుటుంబ సభ్యుల వల్ల, నీ భార్య పిల్లల వల్ల, నీ మిత్రుల వల్ల, నువ్వు నమ్ముకున్నటువంటి గురువుల వల్ల, భగవంతుడి వల్ల నీకు మంచి జరుగుతుంది. అన్నీ నీకు సమకూరుతాయి. కానీ కష్టం వచ్చినప్పుడు మాత్రం నీకు మాలా చెప్పేవాడు ఉండడుగా. అయ్యో జాగ్రత్తగా కూర్చోవయ్యా, ఆవేశపడకు, అలా ఉండు, మంచినీళ్ళు తాగి కొంచెం అలా కళ్ళు మూసుకొని భగవంతుడిని ధ్యానం చేయి అని చెప్పేవాడు ఉండడు. పద వాడు అప్పిస్తాడు, నేను ఉండి నీకు ఇప్పిస్తా అనేటువంటి వాడు ఉంటాడు. సో నిన్ను ఇంకా కష్టాల్లోకి దూరిస్తారు. సో ఏ ఖర్చు అవసరం కాదనేది బాగా ఆలోచన చేసి నిర్ణయాలను తీసుకుంటాం, చాలా మంచిది. విదేశాలలో ఉన్నటువంటి మిథున రాశి జాతకులకి సంపద కొంత బాగానే ఉంటుంది. ఉద్యోగంలో కూడా అనుకోని రీతిలో సెటిల్ అవుతారు. ఎందుకంటే మరి విదేశాల వాళ్ళకి ఏమన్నా వేరే గ్రహాలు ఉంటాయంటే కాదు. విదేశాల వాళ్ళకి వేరే గ్రహాలు ఉండవు. మిథున రాశి ఇంకొక రాశి అవ్వదు. కాకపోతే వాళ్ళు సముద్రానికి అవతల ఉన్నారు. కాలమాన పరిస్థితి ప్రకారం ఇప్పుడు మనం ఇక్కడ మధ్యాహ్నం 2, 3 అయితే వాళ్ళకి మధ్యరాత్రి అవుతుంది. మధ్యరాత్రి ఫలితాలని అక్కడ ఉన్నటువంటి సౌరమాన పంచాంగం ప్రకారంగా ఆ ఫలితాలని వాళ్ళకి అందిస్తాయి గ్రహస్థితులు. సూర్యుడి యొక్క ప్రమాణం చేత కొంత అటు ఇటుగా ఆలస్యముగా ఉంటాయి. బట్ వాళ్ళు ఉండేటువంటి స్థితిగతులు, వాళ్ళు ఉండేటువంటి ధార్మికమైనటువంటి లక్షణాలు, వాళ్ళు ఉండేటువంటి ప్రదేశం యొక్క ప్రభావము వాళ్ళ మీద చాలా చూపుతుంది. ఆధ్యాత్మిక పరమైనటువంటి చింతనతో కూడా బాగా ముందుకు వెళతారు. అలాగే ఈ మధ్యన ఈ సోషల్ మీడియా మాధ్యమాలలో చాలామందిని మనము ఇట్టే క్లిక్ అయ్యే హీరోలను చూస్తున్నాం కదా, రాత్రికి స్టార్స్ అయిపోతుంది. అటువంటి వాళ్ళు కూడా మిథున రాశిలో చాలామంది ఉంటారు. అంత క్లిక్ అయినప్పటికీ కూడా భగవద్భక్తి కలిగి ఉండాలి. సనాతన ధర్మాన్ని కాపాడే విధంగా మన యొక్క ప్రయత్నము కానీ ఆలోచనలు కానీ ఉండాలి. ఎక్కడా కూడా మనం అసభ్యంగా మాట్లాడి మన యొక్క ఎదుటి వ్యక్తుల యొక్క వ్యక్తిగత జీవితాలను గురించి మనం విమర్శించకూడదు. ఇది సర్వే జనాహ, ఇది అందరి గురించి ఉండేటువంటి ఒక రాశి ఫలితం. దీంట్లో నువ్వు ఉండొచ్చు, నేను ఉండొచ్చు, నాది కూడా మిథున రాశి అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకొకళ్ళు ఎవరు. కాకపోతే వాళ్ళకు ఉన్నటువంటి కష్టాన్ని వాళ్ళు గుర్తించుకోగలగాలి. దేనివల్ల మనకి ఈ ప్రభావం ఉంటుంది, దీనికి మనం ఏం చేయాలి, మనకి ఎటు నేను చెప్పిన అన్ని ద్వారాల నుంచి కూడా కష్టాలు రాకపోవచ్చు, ఇంకొకటి రావచ్చు. అదేంటండి మీరు చెప్పారు మాకు మెయిన్ డోర్లో నుంచి వస్తాయి పిల్లి అని, అది మాకు వెనకాల నుంచి వచ్చింది కాబట్టి లెక్కలేదంటే, పిల్లి అయితే వచ్చిందిగా, నేనేదో మెయిన్ డోర్ అన్నాను, అది ఏదో ద్వారం నుంచి వచ్చిందిగా. సమస్యలు అయితే వస్తాయి. కాబట్టి ఈ సమస్యలు వచ్చినప్పుడు వీటిని మనం నిదానంగా అధిగమించుకోవాలి. ప్రేమ వ్యవహారాల యందు పెద్దల సలహా లేకుండా నిర్ణయాలను తీసుకోకూడదు. ఎక్కడా మధ్యవర్తిత్వం ఉండకూడదు. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో వాహన ప్రమాదాలు కూడా ఉంటాయి. అది వాహన నష్టము కూడా ఉంటుంది. ఏదో ఫ్లడ్స్ వచ్చాయి, ఏదో పిడుగు వచ్చి మా కారు మీద పడింది, లేకపోతే బురదలో మునిగిపోయింది, ఇటువంటి సమస్యలు, కొంత ఈ యొక్క ఇంధనాలకు సంబంధించిన ఖర్చులు సో పెరుగుతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులని అపారంగా ప్రేమ ఆప్యాయతలతో చూసుకుంటాం అవసరం. సద్గురువు సన్నిధిలో, గురు సాన్నిధ్యములో సమయాన్ని వెచ్చించటము, వారితో సత్సంగం చేయటము చాలా ఉత్తమము. సేవా దృక్పథముతో ఎవరైతే మిథున రాశి వారు ఉంటారో వాళ్ళకి చాలా చక్కటి శుభ పరిణామాలు లభిస్తాయి. గురుగారు, మరి మొత్తం ఇది సంవత్సరం అంతా మిథున రాశి వారు ఏ దైవాన్ని పూజిస్తే, ఎలాంటి పరిహారాలు చేస్తే ఈ సంవత్సరం అంతా బాగుందంటారు? ఈ సంవత్సరము మిథున రాశి వారు లలితా త్రిపుర సుందరి అమ్మవారిని ఆరాధన చేయటము, శుక్రవారం పూట కానీ మంగళవారం పూట కానీ, ముఖ్యంగా అమావాస్య పౌర్ణమి రోజుల్లో అమ్మవారి దర్శనము చేయటము, అమ్మవారి గుడి శుభ్రము చేయటము, అమ్మవారి అభిషేకాలకి సంబంధించిన ద్రవ్యాలను ఇవ్వటము, ప్రతి శుక్రవారము గులాబీ మాల కానీ నిమ్మకాయల మాల కానీ అమ్మవారికి సమర్పణ చేయటం మంచిది. ఈ యొక్క మాయలోంచి
అమ్మవారు బయటికి తీస్తారు వీళ్ళని. గురుగారు, మొత్తం మీద 2026 ఆంగ్ల నూతన సంవత్సరం మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో క్లియర్గా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.